హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గణతంత్ర దినోత్సవం అని మీ అందరికీ తెలుసు. జనవరి 26, 1950లో భారతదేశం పూర్తిగా ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 వరకు బ్రిటిషర్స్ లా అండ్ ఆర్డర్ మాత్రమే పనిచేసేది భారత్లో. జనవరి 26, 1950లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి తెచ్చి భారతదేశం పూర్తిగా ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగుతుందని ప్రపంచానికి చాటి చెప్పింది. బట్ వై 26th జనవరి? 26th జనవరిని మాత్రమే రిపబ్లిక్ డేగా ఎంచుకునేదానికి ఒక చారిత్రాత్మక కారణం ఉంది. 1950కి ముందు జనవరి 26th అనేది మనకు రిపబ్లిక్ డే కాదు, అది ఒక ఇండిపెండెన్స్ డే. ఏంటి రిపబ్లిక్ డేని ఇండిపెండెన్స్ డే అంటున్నాడు, వీడికి ఏమైనా పిచ్చా అని అనుకుంటున్నారా? అయితే వినండి. 1919లో జలియన్వాలా బాగ్లో బ్రిటిషర్స్ చేసిన హత్యాకాండతో భారతీయ ప్రజల గుండెల్లో రగులుతున్న స్వతంత్ర కాంక్షకు పెట్రోల్ పోసినట్టయింది. దాంతో 1922లో గాంధీ గారు చేస్తున్న నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో భాగంగా కొంతమంది విప్లవకారులు ఒక పోలీస్ స్టేషన్ని తగలబెట్టారు. అందులో ఉన్న 22 మంది పోలీస్ ఆఫీసర్లు అక్కడికక్కడే చనిపోయారు. దాంతో 1922లో మహాత్మా గాంధీని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. మహాత్మా గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కానీ 1924లో మహాత్మా గాంధీ రిలీజ్ అయిన తరువాత గాంధీ గారు ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ, హిందూ ముస్లిం యూనిటీ, బడుగు బలహీన వర్గాల మీద వివక్ష వాటి మీద సత్యాగ్రహం చేయడంతో విప్లవకారుల స్వతంత్ర ఉద్యమం కాస్త మందగించి తిరిగి డొమినియన్ స్టేట్ మీద గాలి మళ్ళింది. బట్ 1928లో కాన్స్టిట్యూషన్ రీఫార్మ్ చేసేదానికి సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. కానీ ఆ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. దాంతో భారతదేశంలో కాన్స్టిట్యూషన్ రీఫార్మ్ చేసే హక్కు ఈ తెల్లతోలు కోతులకు లేదంటూ సైమన్ గోబ్యాక్ నినాదంతో భారతదేశం కురుక్షేత్రంలా మారింది. ఈ కురుక్షేత్రంలో పాలు పంచుకున్న లాలా లజపతి రాయ్ మరణం విప్లవకారుల గుండెల మీద రగల్చిన నిప్పు ఒక తూటాలా మారింది. ఆ తూట ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణం తీసింది. ఆ తూట పేల్చిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారు అంతటితో ఆగలేదు. అసెంబ్లీలో బాంబు విసిరినందుకు వారిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దాంతో భారతీయులకు కావాల్సింది డొమినియన్ స్టేటస్ కాదు, సంపూర్ణ స్వరాజ్ అని బలంగా డిసిషన్ తీసుకునేలా చేసింది అప్పటి సంఘటనలన్నీ. 1929లో లాహోర్లో జరిగిన ఒక మీటింగ్లో జనవరి 26, 1930న స్వాతంత్ర దినోత్సవం ఆర్భాటంగా జరపాలని పిలుపునిచ్చింది అప్పటి కాంగ్రెస్ పార్టీ. దాంతో జనవరి 26, 1930లో చాలా గ్రాండ్గా స్వాతంత్ర దినోత్సవం జరిపారు అప్పటి భారతీయ ప్రజలు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ జనవరి 26 భారతీయ ప్రజలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఇండియన్ కాన్స్టిట్యూషన్ జనవరి 26న రిలీజ్ చేసి దాన్ని 26th జనవరి రిపబ్లిక్ డేగా మర్చిపోకుండా అందరి హృదయాల్లో నిలిచేలా చేసింది అప్పటి భారతీయ ప్రభుత్వం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా అనిపిస్తే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.